గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకు నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్షకు సంబంధించి హిడెన్ ఫిగర్స్ అంటే క్వశ్చన్ ఫిగర్లో ఇన్కంప్లీట్ ఫిగర్ ఉంటుంది. ఆ ఇన్కంప్లీట్ ఫిగర్ అనేది ఆన్సర్ ఫిగర్స్ 4 ఇవ్వబడతాయి. ఈ నాలుగింట్లో హిడెన్ అంటే దాగి ఉంటుందన్నమాట. హిడెన్ అంటే దాగి ఉండడం, ఎంబెడెడ్ ఫిగర్స్ అని కూడా అంటారు. ఇవి మనకు టోటల్గా 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మార్క్స్ ఏమో 5 మార్క్స్ కేటాయించడం జరిగింది 4 క్వశ్చన్స్కి. ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇక్కడి నుంచి అంటే గతంలో నవోదయ ప్రవేశ పరీక్షకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట. అంటే ఈ 2024లో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చాడు జేఎన్వికి ఒకసారి బాగా పరిశీలించినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక యారో ఉంది. ఇలా యారో ఇలా లైన్ వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా రావాలి. అటువంటిది ఈ ఫిగర్లో ఈ ఫిగర్లో ఈ ఫిగర్లో ఈ ఫిగర్లో చెక్ చేయాలి. ఎక్కడ దాగి ఉంది చాలా ఈజీగా చెక్ చేయొచ్చు. చూడండి, ఈ వెనక నుంచి ఇలా వచ్చేది ఇక్కడ ఉంది చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది. ఓకే, ఇక్కడ యారో అనేది ఇందులో ఇంక్లూడ్ అయ్యింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా ఒక లైన్, కిందకి ఒక లైన్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న ఫిగర్ అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది ఎందుకు కాదంటే ఇది కూడా అవ్వడానికి చాయిస్ ఉంది. ఈ లాస్ట్లో ఈ కిందకి లైన్ అనేది లేదు. ఓకే, నెక్స్ట్ కొంచెం చూడండి. డబ్ల్యూ ఇది ఇన్కంప్లీట్ ఫిగర్. ఇవన్నీ కూడా కంప్లీట్ ఫిగర్స్ అనమాట 4. ఈ ఇన్కంప్లీట్ ఫిగర్ అనేది ఇందులో ఉంది చూడండి క్లియర్గా. ఇగో డబ్ల్యూ ఇంకెక్కడ కూడా లేదు మనకి. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఇది 2024లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఉండాలి కింద. ఈ రెక్టాంగిల్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. అంటే ఈ ఆప్షన్ రాంగ్. ఈ రెక్టాంగిల్ పైకి ఒక ట్రయాంగిల్ అనేది ఈ విధంగా ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఉంది కానీ చాలా పెద్దదిగా ఉంది, ఇది రాంగ్. ఇక్కడ ఉంది, రివర్స్లో ఉంది, ఇది రాంగే. ఇది రాంగ్ అని ఆల్రెడీ చేశారు. అయితే ఖచ్చితంగా ఇదే అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది 2024లో ఇచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ కొంచెం చూడండి. ఒక స్క్వేర్ ఉంది, స్క్వేర్ తర్వాత ఒక లైన్ ఉంది, కిందకి లైన్ దగ్గరలో ఒక ట్రయాంగిల్ ఉంది. అది ఎక్కడ ఉంది చూడండి. ఆప్షన్ ఏలో ఒక స్క్వేర్ ఉంది, స్క్వేర్ కిందకు ఒక లైన్ ఉంది, లైన్కి అటాచ్డ్గా ఒక ట్రయాంగిల్ ఉంది. అంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ కూడా మనకు 2024లో ఇచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఒక లైన్ ఈ విధంగా డ్రా చేయబడింది. ఓకే, ఒక లైన్ డ్రా చేయబడింది. అన్నింటిలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి, లైన్ డ్రా చేయబడి. కానీ క్రాస్గా ఒక లైన్ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది, ఇక్కడ ఆ విధంగా రాలేదు. అంటే ఈ ఆప్షన్ కాదు. ఇక్కడ క్రాస్గా ఒక లైన్ రావడం జరిగింది, అంటే ఇక్కడ క్రాస్గా అనేది లైన్ లేదు కాబట్టి ఇది కూడా ఆప్షన్ రాంగ్. అంటే ఈ రెండింటిలో ఏదైనా తేల్చుకోవాలి. తర్వాత ఒక లైన్ ప్యారలల్గా, దీనికి ప్యారలల్గా ఈ లైన్ వచ్చింది. ఓకే, ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా వచ్చింది. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ కిందకి డౌన్ అయింది ఒక లైన్, ఇక్కడ డౌన్ అయింది కానీ ఇక్కడ డౌన్ కాలేదు కాబట్టి ఇది కూడా రాంగే. అప్పుడు ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది 2024లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ కొంచెం చూడండి. రివర్సిబుల్ వై అంటే కిందకు ఒక లైను, ఆ లైన్ నుంచి క్రాస్గా ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి అలా ఎక్కడుంది ఇదిగోండి. ఆప్షన్ బిలో క్లియర్గా కనిపిస్తుంది. ఇంకెక్కడ కూడా ఏ ఆన్సర్ ఫిగర్లో కూడా లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఆప్షన్ బిలో మాత్రమే ఉంది. ఇది 2024లో ఇచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ కొంచెం చూడండి. క్వశ్చన్ ఫిగర్ ఒక సర్కిల్ కింద ఒక 2 లైన్స్ క్రాస్గా వచ్చాయి. ఇంకా ఎక్కడుంది, సర్కిల్ కింద లైన్ లేదు, ఇక్కడ కూడా అలా లేదు. సర్కిల్ కింద ఒక చిన్న గీత వచ్చి ఆ తర్వాత ఇలా వచ్చింది, ఇది కాదు. ఇది సర్కిల్ కింద చూడండి వచ్చింది, యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది 2024లో ఇచ్చినటువంటి క్వశ్చన్. అంటే ఈ ఇన్కంప్లీట్ ఫిగర్ అనేది ఈ 4 ఎక్కడ దాగి ఉందో మనం అబ్జర్వ్ చేయాలి బాగా. నెక్స్ట్ చూడండి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ 2 ఉంటాయి. ఆ 2 కూడా ఒకే లైన్ పైన లేవు, కొంచెం పైన ఉంది, కావాలంటే చూడండి. ఇక్కడ ఒకే లైన్ పైన ఉంది అంటే ఇది కాదు.
ఇక్కడ అటువంటి ట్రయాంగిల్సే లేవు, ఇది రాంగ్. ఇక్కడ కూడా అటువంటి ట్రయాంగిల్స్ లేవు. ఇక్కడ చూడండి, యాజ్ ఇట్ ఈజ్గా చూడండి, కొంచెం పైన ఉంది, కొంచెం పైన ఒక ట్రయాంగిల్ దీనిలాగే. కింద దీనికి అటాచ్డ్గా ఒక రెక్టాంగిల్ షేప్లో ఉండి రెక్టాంగిల్లో చిన్న పార్ట్ అనేది మిస్ అయింది, ఇవ్వండి మిస్ అయింది. సేమ్ అదే మాదిరిగా ఉంది. అంటే ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. ఇది 2024లో ఇచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ హాఫ్ సర్కిల్ ఉంది. హాఫ్ సర్కిల్ కింద ఇలా క్రాస్గా 2 లైన్స్ వచ్చాయి. హాఫ్ సర్కిల్ కింద క్రాస్గా 2 లైన్స్ ఎక్కడ వచ్చాయి? హాఫ్ సర్కిల్ అనేది, హాఫ్ సర్కిల్ అంటే ఫుల్ సర్కిల్లోనే చూసుకోవాలి. ఫుల్ సర్కిల్లో ఇంకోండి, ఫుల్ సర్కిల్లో ఇది హాఫ్ సర్కిల్, అందులో 2 లైన్స్ ఈ విధంగా రావడం జరిగింది. అంటే ఆప్షన్ ఏలో ఉంది ఆ విధంగా. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ సర్కిలే లేదు. కాబట్టి చూడండి, హాఫ్ సర్కిల్ అంటే ఇది ఓకే, ఇది దీనికి ఈ 2 లైన్స్ ఈ విధంగా వచ్చాయి, ఈ 2 లైన్స్ ఇలా వచ్చాయి. అంటే ఆప్షన్ ఏలో ఈ హిడెన్ ఫిగర్ అనేది, ఇన్కంప్లీట్ ఫిగర్ అనేది కంప్లీట్ ఫిగర్లో దాగి ఉంది. ఇది 2023లో ఇచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎల్ షేప్లో ఉన్నటువంటి ఈ హిడెన్ ఫిగర్ అనేది కంప్లీట్ ఫిగర్స్లో ఎక్కడ ఉందో దాగి ఉందో చూడాలి. చూడండి, చాలా జాగ్రత్తగా క్లియర్గా కనిపిస్తుంది. ఆప్షన్ బిలో ఉంది, ఇంకెక్కడ కూడా లేదు. ఓకే, ఇది 2023లో ఇచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఒక డబ్బా. ఇటువంటి డబ్బా ఎక్కడుంది? డబ్బా కింద గీతకి అటాచ్డ్గా ఒక చిన్న డబ్బా. ఆ విధంగా ఎక్కడుందో చెక్ చేయాలి మనం. ఇదిగోండి, ఒక డబ్బాకి కింద ఒక గీత, ఆ గీతకి అటాచ్డ్గా ఒక చిన్న డబ్బా, కిందని ఇటువైపు ఒక గీత, ఇటువైపు ఒక గీత. అంటే ఆప్షన్ ఏలోనే ఉంది. ఓకే, ఇది 2023లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఈ విధంగా మనకి హిడెన్ ఫిగర్స్కి సంబంధించి 11 క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. ఇంకా 33 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక్కొక్క పార్ట్లో 11 చొప్పున చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చాలా ఎక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే మీ ఎగ్జామ్ హాల్లో 4 క్వశ్చన్స్ ఇవ్వబడతాయి, 5 మార్క్స్. ఈ 5 మార్క్స్ చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఈ ఫిగర్ ఎక్కడో దాగి ఉందో మనం కనిపెట్టవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.